బిర్యానీ. ఇది బొంగులో బిర్యానీ. ఈ బొంగులో చికెన్ ఏ విధంగా చేయాలో, మీకు వీటికి ఏమేమి కావాలో మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. హలో అండి, నేను మారేడుమిల్లి వెళ్ళాము. మారేడుమిల్లి నుంచి మేము బొంగులు తీసుకొచ్చామండి. ఎందుకంటే అక్కడ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ మేము టేస్ట్ చూసాము, చాలా బాగుంది. అది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలని, మీకు చూపించి మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలని నేను తీసుకొని వచ్చానండి. చాలా ఇంట్రెస్ట్గా అక్కడికి వెళ్ళి, ఇది వెదురు బొంగులు అంటారు, వెదురు నుంచి తీసేయి. అది ఎలా చేయాలి మీకు చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని నా ఇంట్రెస్ట్. బొంగులో చికెన్కి మనం 1 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. నేను చిన్న సైజే చేయించాను చికెను. ఇది బిర్యానీ కదండి, బొంగులో బిర్యానీకి ఈ లివర్ ఇవి లేకుండా తీసుకోండి. ఈ కేజీ చికెన్లోకి ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నానండి. 1 స్పూన్ తీసుకుంటున్నా పెద్దది. ఇట్లా సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం టమాటా తీసుకుంటున్నాను. ఇది బిర్యానీ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను పసుపు అండి, 1 స్పూను ఉప్పు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము, దీంట్లో చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇవన్నీ స్పైసెస్ మీ దగ్గర విడిగా ఉంటే వేసుకోండి. కానీ నేను అదంతా కలిపి ఈ స్పైసెస్ అన్నీ తీసుకొని పౌడర్ చేసుకున్నాను. నేను ఈ పౌడర్ వాడతాను ఇప్పుడు, బిర్యానీ పౌడర్. నేను బయటది వెయ్యను, ఇంట్లో తయారు చేసుకుంటాను. దీంట్లో అన్నీ ఉన్నాయండి స్పైసెస్ అన్నీ. ఈ అన్ని స్పైసెస్తో నేను ఈ విధంగా గరం మసాలా పౌడర్ తయారు చేసుకొని వేసుకుంటున్నాను. దీనికి సరిపడా ఆయిల్, కేజీకి 1/2 కేజీలో పెరుగు వేసుకోవాలండి, అది కొలత. నేను 1/2 కేజీ పెరుగు వేసుకుంటున్నాను. కేజీ బిర్యానీకి 1/2 కిలో పెరుగు తీసుకోవాలి. ఇదన్నీ కలుపుకోవాలండి మొత్తము. ఈ మసాలా ఇదంతా దీనికి పట్టాలా, కనీసం ఒక 5 నిమిషాలన్నా ఈ విధంగా కలుపుకుంటే దీనికి పడుతుంది మొత్తము. ఈ విధంగా కేజీకి తీసుకున్నాం కదా, నేను దీనికి 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా ఈ చికెన్ అంతా దీంట్లో కలుపుకోవాలి ఈ రైస్లో. దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాం కదా, దీన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దాము. రైస్ నాను ఈ చికెన్ ఇదంతా.
నిమ్మకాయ కూడా పిండుకోవాలా. ఈ విధంగా ఒక 2 నిమ్మకాయలు ఈ విధంగా పిండుకోండి. కొంచెం కసూరి మేతి కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా కడిగి వేస్తున్నాను. కొంచెం బిర్యానీ కూడా మంచి ఫ్లేవర్ రావడానికి పుదీనా కూడా వేస్తున్నాను. ఇట్లా కరివేపాకు కూడా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. రైస్, చికెను మొత్తం అండి ఇట్లా పచ్చిదే కలుపుకొని ఇట్లా బొంగులో పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. బొంగులో పెట్టడం చూపిస్తున్నానండి మీకు. ఈ విధంగా మొత్తం రైస్, చికెన్ కలిసి బొంగులో పెట్టుకోవాలి. ఈ వెదురు బొంగులో దీంట్లో ఒక 1/2 kg పడుతుందండి. కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోవాలి. అదేవిధంగా 2 బొంగుల్లో పెట్టేసుకున్నామండి. ఇది బొంగులో బిర్యానీ. మీకు ఇప్పుడు మళ్ళీ ఇంకా బొంగులో చికెన్ కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలో. దీంట్లో కొంచెం వాటర్ చేర్చుకోవాలండి. దీంట్లో వాటర్ కూడా కొంచెం పోసుకోవాలండి. కొంచెం వాటర్ సరిపోతుంది. ఆ వాటర్ తోటే మనకి బొంగులోంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ తోటే ఇది కుక్ అయిపోతుందండి. నీళ్ళు అవసరం ఉండదు. కొద్దిగా బొంగులో చికెన్ కోసం 1 kg చికెన్ తీసుకున్నాను. బొంగులో చికెన్ ఏ విధంగా చేయాలో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇందాక చూపించింది బొంగులో బిర్యానీ, అది బాస్మతి రైస్తో చేయించాను. ఇదండి టమాటా కొంచెం ఎక్కువ తీసుకోవాలి కర్రీ కాబట్టి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ పచ్చియే కలుపుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్, ఒక 2 స్పూన్ కారము, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ అండి ఇది. ఆయిల్ అండి, ఇందాక ఉల్లిపాయలు వేపుకున్నాను దీంట్లో, అదే ఆయిల్ వాడుతున్నాను. ఇంకొంచెం ఆయిల్ పడుతుంది. కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. దీంట్లో కొత్తిమీర,
కరివేపాకు కూడా వేసేసాను. మొత్తం కలిపేసుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా అంటే బాగా దీనికి బాగా పట్టాలి. ఎందుకంటే మనం డేక్షాలో గిన్నెలో వండుకునేటప్పుడు కుక్కర్లో గెరిటతోటి బాగా తిప్పుతూ ఉంటాం కాబట్టి ఇంకా దీంట్లో తిప్పడానికి కలుపుకోవడానికి మనకి వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఈ విధంగా నాని బాగా కలుపుకున్నాక మనం బొంగులో పెట్టాలి. అప్పుడు దీనికి బాగా పడుతుంది. ఇట్లా ఈ విధంగా అన్నీ కలిపి బొంగులో పెట్టుకుంటే ఆ బొంగులో ఉంచి వచ్చిన సారము దాంట్లో వచ్చిన నీరుతో ఉడికి చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను ఇది టేస్ట్ చేశాను కాబట్టి మీ అందరికీ చూపించాలని ఆశపడ్డాను. కాబట్టి దీన్ని చూసి మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇది కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చాను ఈ బొంగులు మీ అందరికీ చూపించాలని. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పక్కన వాళ్ళతోటి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఏ విధంగా ఈ బొంగులో పెట్టాలో మరొకసారి చికెన్ని పెడుతున్నాను. ఇంతకుముందేమో మీకు చికెన్ బిర్యానీ చూపించాను బాస్మతి రైస్ తోటి. ఇదేమో ఓన్లీ చికెనే. ఇది నిప్పుల మీద కాల్చుకుంటే బాగుంటుందండి. నేను కుక్కర్ స్టవ్ మీద చేయాలి, ఎట్లా చేయాలి కూడా ఇంకొకటి చూపిస్తాను. ఇంకో 2 రోజుల్లో పెడతాను. అది కూడా స్టీమ్ తోటి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. వితౌట్ కోల్ లేకుండా, నిప్పు లేకుండా మన గ్యాస్ స్టవ్ మీద ఏ విధంగా కాల్చుకోవాలో మీకు చూపిస్తాను. వేసుకున్నాను. ఇట్లా అరిటాకు తీసుకోవాలండి. అరిటాకు కూడా ఒకసారి వాష్ చేసుకోవాలా. ఇది వాష్ చేసి దాని మీద ఏ విధంగా ఫోల్డ్ చేసి చూపించాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా కడుక్కొచ్చుకున్నానండి ఆకుని. ఈ ఆకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము ఈ విధంగా లోపల పెట్టేసుకోవాలి. కొంచెం పైకే పెట్టాలా ప్లేస్ ఉంచి. దీన్ని ఈ విధంగా ఆకులు పెట్టేసి మనం ఒక పిండి తీసుకొని ఈ పిండిని ఇట్లా కలుపుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలండి చేతితోటి. ఈ విధంగా ఈ బొంగు ఉంది కదా బ్యాంబో, ఇది ఎంతవరకు మూతుందో ఆ మూతికి సరిపడా ఈ విధంగా పెట్టుకొని మనము దీన్ని ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి. కాడ ఈ విధంగా ఇట్లా కవర్ చేసుకొని ఈ ఆకు కూడా ఈ విధంగా పెట్టి ఈ ఆకును కూడా ఇట్లా కట్టేసేయాలండి. ఏదన్నా దారంతో నేను చూపిస్తాను దారంతో ఎలా కట్టుకోవాలా. ఈ విధంగా పిండితోటి మనం దమ్ చేసుకోవాలి. పైన మనకి ఇష్టం వచ్చిన నెయ్యి ఈ విధంగా వేసుకోవాలి. రైస్లో, బిర్యానీలో, చికెన్లోకి అవసరం లేదు. ఈ విధంగా రైస్లో మనకు నచ్చినంత బిర్యానీలోకి నెయ్యి వేసుకోవాలండి. ఈ విధంగా దారం చుట్టుకోవాలండి. అంటే ఇది ఆకు కాబట్టి ఓపెన్ కాకుండా దీన్ని గట్టిగా ఇలా కట్టుకోవాలి. జాగ్రత్త. ఇది అరిటాకు కాబట్టి పుట్టిగా చినిగిపోతుంది.
ఛార్జింగ్ అయిపోతా పక్కన సైడ్ ఇక్కడ 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 సైడ్ మ్యాగీ ఈ బొంగులో చికెను బొంగులో బిర్యానీని బొగ్గుల మీదకి చేర్చామండి, మంట మీదకి. ఈ విధంగా మంట పెట్టుకొని బొగ్గులన్నీ రగులుకున్నాక ఈ బొగ్గుల మీద ఈ విధంగా పెట్టుకున్నాము. దీన్ని తిప్పుకుంటూ ఉండాలండి, అన్ని వైపులా కాల్చుకోవాలి. దాదాపు ఒక 20-25 నిమిషాలు పడుతుంది పూర్తిగా అవ్వడానికి. గోడుగా పెడదాం. చుట్టువైపుల నుంచి మంట బాగా తగులుతుంది, బొంగులు బాగా కాలుతున్నాయి. ఈ విధంగా బాగా మంట కింద నుంచి కావాలండి. ఆ బొంగు చాలా మందంగా ఉంటుంది కాబట్టి అది బొగ్గు కూడా కాలిపోవాలి. ఆ చెక్కలు బ్యాంబోస్ అన్నీ కాలిపోవాలి. నేను బొగ్గులు ఆపేసుకుంటున్నాను. ఈ బొంగులు చుట్టుపక్కల బాగా కాలినాయి, పట్టుకుందామంటే కాలుతున్నాయి. మేము మా డాబా మీదకి తెచ్చి ఇది ఏర్పాటు చేసుకున్నాము. ఈ బార్బిక్యూర్ అండి, బార్బిక్యూర్ బేషన్లో మేము బొగ్గులు వేసి పైన మా డాబా మీద ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఈ బయట నుంచి బొగ్గులు తెచ్చి బొగ్గులంతా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకున్నామండి. ఆ బొగ్గుల్ని కాల్చి దాని మీద పెట్టాము. ఇది బాగా పనిచేసింది, బాగా బొగ్గులన్నీ ఎర్రగా కాలిపోయినాయి. ఈ బాంబో స్టిక్స్ కూడా బాగా చుట్టుపక్కల కాలినాయండి. మీకు అయిపోయినట్టే నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. మీకు ఇది ఆరిపోయిన తర్వాత ఇవి పట్టుకోవడానికి వేడిగా ఉన్నాయి. కొంచెం ఆరిపోయాక మీకు ఎలా కుక్ అయిందో చూపిస్తాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అన్నీ తీసేస్తున్నామండి ఇప్పుడు మీద నుంచి. ఈ విధంగా ఒక్కొక్కటి తీసి కింద పెట్టేసుకుంటున్నాము. అయిపోయింది బాగా. అన్నీ ఈ విధంగా తీసేసుకోవడమేనండి, అయిపోయింది. అన్నీ తీసేస్తున్నామండి ఇప్పుడు మీద నుంచి. ఈ విధంగా ఒక్కొక్కటి తీసి
బొంగులో చికెన్ ఏ విధంగా కుక్ అయిందో ఒకసారి చూపిద్దాము. పూర్తిగా అయిపోయింది. అయిపోయింది, బాగా ఉడికింది. ఇక దీని మీద మనం కొత్తిమీర వేసుకొని బిర్యానీలో సర్వ్ చేసుకోవడమే. బిర్యానీ కూడా అయిపోయిందండి, చూపిస్తాను. బొంగులో బిర్యానీ, ఇది బొంగులో బిర్యానీ. ఈ బొంగులో చికెన్ ఏ విధంగా చేయాలో, మీకు వీటికి ఏమేమి కావాలో మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. మీరు కూడా ఈసారి బొంగులు ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉన్నప్పుడు తెచ్చుకొని ఈ విధంగానే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. స్కిప్ చేయకుండా పాయింట్ వైజ్గా మొత్తం చూడండి. ఎలా చేసామో, ఎలా పెట్టామో, మొత్తం ఎలా కవర్ చేసామో అవన్నీ తెలవాలంటే మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి. అప్పుడు బాగా తెలుస్తుంది.